నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నేతలు ఊసరవెల్లిలా మారిపోతున్నారు. అవసరమే పరమావధిగా, అవకాశాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తొక్కుకుంటూ పోవడమే విధానంగా ముందుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఆయా పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆయా పార్టీలు ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇలాంటివి ఎన్నో కీలక అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆయా పార్టీలు కేంద్ర కార్యాలయం నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటన్న దానిపై ప్రజలకు సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పాలన్న ఉద్దేశంతో పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ టూర్. ఇప్పుడు కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభిస్తోందన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కూడా ఓ క్లారిటీ రానుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో మకాం వేశారు. ఈసారి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేని జిల్లాలకు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి తీవ్ర పోటీ నెలకొనుంది. నల్గొండ నుంచి ఇప్పటికే 2 రెడ్డి సామాజిక వర్గం నాయకులు కేబినెట్లో ఉండగా మరో రెడ్డి నాయకుడు కేబినెట్ బెర్త్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరికి పీఠం దక్కనుంది? ఈ మొత్తం వ్యవహారాలపై మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పటికే 12 మంత్రులు ఉండగా శాఖలు ఇంకొక 6కి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి చాలా మంది రేసులో ఉన్నారు. ఈసారి పేర్ల లిస్టు చాలా పెద్దగానే ఉంది. ఎవరిని ఆ మంత్రి పదవులు వరించబోతున్నాయి? ఎటువంటి చర్చ నడుస్తుంది? ఎటువంటి లాబింగ్లతో బిజీగా ఉన్నారు నేతలు? రోజా, మొత్తం తెలంగాణలో 18 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకుంటే 18 క్యాబినెట్ స్థానాలకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని రాష్ట్రంలో 12 శాఖలను భర్తీ చేశారు. అంటే ఇంకా 6 పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ 6 కోసము తెలంగాణ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు దాదాపు శాంతాడంత లీస్ట్ ఉంది. అయితే ఇక్కడనేమో 6 కావాలి మంత్రి పదవులు, కానీ లీస్ట్ ఏమో అమాంతం చాలా పెద్దగా కనబడతా ఉంది. మరి ఎవరికి వస్తుంది, ఎవరికి పోతున్నాయి అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఏరుకున్నారు. భట్టి విక్రమార్క అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు కూడా ఢిల్లీలో ఉన్నారు. నిన్న ఏకంగా డిప్యూటీ సీఎం రాహుల్ గాంధీ ఏఐసీసీ అగ్రనేతను కూడా కలిశారు. అయితే ఇప్పుడు అంతా చూస్తే తెలంగాణలో కేవలం క్యాబినెట్ పైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డది సంవత్సర కాలం పూర్తి అయిపోయింది. అయినా కానీ ఇంకా 6 మందికి సంబంధించినటువంటి క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఎప్పుడెప్పుడు విస్తరణ జరుగుతుంది అనేది కూడా ఎదురు చూస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ చూస్తున్నారు. 6గురికి ఎవరెవరికి వస్తాయనేది ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఢిల్లీలోనే బస చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి 10 జిల్లాల్లో 4 ఉమ్మడి జిల్లాల్లో ఇంతవరకు మంత్రివర్గం ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి నిజామాబాద్లో ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి ఆదిలాబాద్లో ప్రాతినిధ్యం లేదు, రంగారెడ్డిలో ప్రాతినిధ్యం లేదు, హైదరాబాద్లో ప్రాతినిధ్యం లేదు. అయితే ఇప్పుడు మస్ట్గా ఈ ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాల నుంచి మొదటగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి 4 జిల్లాల నుంచి 4 వేనా, మరి ఇంకొక 2 క్యాబినెట్ బెర్తులు ఎవరికి దక్కనున్నాయనేది కూడా ఇంకో ఆసక్తికరమైన అంశం. అయితే ఉమ్మడి జిల్లాల వాయిస్గా చూసుకుంటే మాత్రం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి లాబింగ్ను వాళ్ళు ముమ్మరం చేసుకుంటున్నారు. అయితే లాబింగ్లో ఎవరికి అనుకూలంగా వస్తుంది, ఎవరికి ఏ శాఖ ఇస్తారు, ఎవరికి క్యాబినెట్లో బర్త్ కన్ఫామ్ అవుతుందా కాదా అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. మొదటగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద కాంపిటీషన్ కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రేమ్ సాగర్ రావు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సాధక బాధకాలు భరించారు, డబ్బులు ఖర్చు పెట్టారు. తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు మంత్రి పదవి కావాలనేది ఆయన ఆకాంక్ష. అయితే జీవితంలో ఎవరికైనా ఒక కోరిక ఉంటుంది, ఒకసారైనా మంత్రి పదవి చేయాలి అనేది. అలాంటి కోరిక ఇప్పుడు 6 మందిలో చాలామంది మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. అలాంటి కోరిక ఉన్న వాళ్ళే. అయితే ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి కావాలంటే పట్టుబడుతున్నారు. మరోవైపు వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా వాళ్ళ అన్న వినోద్ కూడా ఇదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు. అయితే ఇందులో రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారు వివేక్ వెంకటస్వామి అండ్ వినోద్.
అంతేకాకుండా ప్రేమ్ సాగర్ రావు ఏమో ఇటు డిప్యూటీ సీఎంను బట్టి విక్రమార్కర్ నమ్ముకున్నారు. నిజామాబాద్లో చూసుకున్నట్టు కూడా అదే పరిస్థితి. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. తనకు మంత్రి పదవి వస్తుంది అనేది కూడా ఆశతో ఉన్నారు. అంతేకాకుండా యువ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా తన ప్రయత్నాలను తాను చేస్తున్నారు. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వచ్చిన సంబంధించి అయితే దాదాపు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో 42% జనాభా ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. అందులో భాగంగా మల్రెడ్డి రంగారెడ్డి తనకే కావాలి అంటూ ఏకంగా లేఖ కూడా హైకమాండ్కి రాశారు మంత్రి పదవి కావాలని. అదేవిధంగా పరిగి నుంచి గెలిచినటువంటి రామ్మోహన్ రెడ్డి కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు మంత్రి పదవి లేదు. అంతేకాకుండా మైనార్టీ కోటాలో సంబంధించి హైదరాబాద్ నుంచి ఇస్తే ఎట్లా ఉంటుంది, ఇప్పటివరకు మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదంటే ఫిరోజ్ ఖాన్ రేస్లోకి వస్తుంది. ఇట్లా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు జిల్లాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకే మంత్రి పదవులు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి తనకే కావాలని అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో తీసుకునేటప్పుడు కూడా మంత్రి పదవి హామీ ఇచ్చే తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా భువనగిరి ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్ళి చెప్పినట్లు కూడా తన సన్నిహితుల మధ్య చెప్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో భారీ ఆశలు పెట్టుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి కావాలి అని. అదేవిధంగా మరో నల్గొండ జిల్లా నుంచి మరో నేత బాలునాయక్ తనకు కూడా మంత్రి పదవి కావాలనేది కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఆయన లాబింగ్ ఆయన చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి కూడా ఉత్తమ్ పద్మావతి రెడ్డి కూడా తనకు మంత్రి పదవి కావాలని ఆమె లాబింగ్ చేస్తుంది. ఇట్లా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అదే మక్తల్ నియోజకవర్గం నుంచి శ్రీహరి ముదిరాజు కూడా ఆ మంత్రి పదవిలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణలో జనాభా ఉంది కాబట్టి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వెళ్ళి శ్రీహరి ముదిరాజా లేకపోతే నీలం మధు ఇలాంటి పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వెళ్ళి క్యాబినెట్లో బెర్త్ కోసము ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇకపోతే క్యాబినెట్ కూర్పు పైన సామాజిక సమీకరణాలు, సామాజిక కోణాలు ఇవన్నీ కూడా జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ కోణంలో పరిగణలోకి తీసుకుంటుంది. అదేవిధంగా బలమైన నేతలను కూడా ఈ దృష్టిలో పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒకరిద్దరు నేతలు తమకు మంత్రి పదవి ఇవ్వాలి, ఖచ్చితంగా తమకు మంత్రి పదవి కావాలి, ఎన్నికల ముందే మాకు మాట ఇచ్చారు, ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే మా ప్రతాపం ఏందో మేము చూపిస్తామని కూడా కొంతమంది ఏఐసిసి దగ్గర కూడా అల్టిమేటం పెట్టినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ మంత్రి పదవి కూర్పుల్లో ఈ 6 మంత్రి పదవుల్లో కాంగ్రెస్ పార్టీకి ముందు పోతే నొయ్యి వెనకపోతే గొయ్యిలాగా పరిస్థితి మారింది. అయితే తీవ్ర కసరత్తు చేస్తున్నారు, తర్జన భర్జన పడుతున్నారు. అయితే కొంతమంది నేరుగా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి తమకు మంత్రి పదవి కావాలంటున్నారు. అయితే ఇది మొత్తం కత్తి మీద సాములాగా మారింది ఈ మంత్రివర్గ విస్తరణ అనేది. ఇంకా 6 మంత్రి పదవులు ఉన్నాయి. ఆ 6 మంత్రి పదవికి శాంతాడంతా లీస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నం చేసి ఒకవేళ మంత్రి పదవులు వాళ్ళకి రాకపోతే క్యాబినెట్ ర్యాంకు గల పదవులు ఇవ్వాలి అనే ఒక నిర్ణయానికి కూడా ఏఐసిసి వచ్చినట్టు తెలుస్తుంది. అందరిని బుజ్జగించే ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రోజా. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.